జై బోలో భారత్ మాతాకి జై. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా పాటించే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధినేత ఖర్గే గారు చాలా హీనాతిహీనంగా ఆ పదవిలో ఉండి కూడా ఆయన అలా చెప్పడం అనేది సమంజసం కాదని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ వాళ్ళు విషనాగులు అని సంబోధిస్తూ ఆయన చేసిన ఆ మాటలు నిజంగా విషనాగులు అంటే అర్థం ఏమి? ఇంకొక విషయం ఏం చెప్పినాడంటే, నమాజ్ చదివేటప్పుడు ఖురాన్లో ఏం రాసినారంటే, ఒకవేళ మీరు నమాజ్ చదివేటప్పుడు పాము కానీ విషనాగులు కానీ వచ్చినప్పుడు నమాజ్ వదిలేసి ఆ విషనాగుల్ని చంపమని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ వాళ్ళు విషనాగులతో పోలుస్తూ ఆయన ఈ యొక్క ముస్లిం యొక్క కమ్యూనిటీలో ఏ విషయం నమాజ్ పవిత్రంగా భావిస్తారో దాన్ని తీసుకొని ఆయన చెప్పడం అది ఆయన హోదాకి తగ్గట్టు కాదని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఆ విషయంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పి సీఏ గారికి మనం సమర్పించడం కూడా జరిగింది. కావున ఎస్పీ గారిని సీఏ గారిని నేను చెప్పడం ఏమంటే, గుజరాత్లో నెక్స్ట్ మధ్యప్రదేశ్లో చాలా చోట్ల దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మా కంప్లైంట్ స్వీకరిస్తూ దీన్ని సంక్షిప్తంగా పరిశీలించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను బీజేపీ తరఫున. కాంగ్రెస్ అధినాయకుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ పైన చేసిన ఈ ప్రకటన అయితే ఏదో ఉన్నదో మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా మేము బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు ఆయన వాడిన భాష చాలా నీచంగాను, ఇతరులను రెచ్చగొట్టే విధంగాను, మత కలహాలు సృష్టించే విధంగాను ఆయన మాట్లాడిన ప్రవర్తన ఆ విధంగా ఉంది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం బీజేపీ తరఫున, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే, ఇలాంటి మాటలు మాట్లాడబట్టే ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయిందని చెప్పేసి అందుకు ఉదాహరణ ఖర్గే గారు మాత్రమే. అందులో కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానంలో భారతదేశాన్ని పరిపాలించే కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశంలో సర్వనాశనం అయిపోయి తన ఉనికినే కోల్పోయే పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మాదిరి ప్రవర్తించడం వల్లనే ఈరోజు దేశంలో ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. కాబట్టి ఎవరైతే ఖర్గే గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ పైన ఏదైతే మాటలు మాట్లాడారో ఆ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి పైన కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి మతకలాలు రెచ్చగొట్టే విధంగా ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేసి సంబంధిత అధికారులు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్. భారత్ మాతాకి జై. ఈ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైతా ఉన్న వలనే బీజేపీ ఆర్ఎస్ఎస్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది దేశంలో. దానికి ఓర్చుకోలేక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కాలేక వాళ్ళు ఏదో విధంగా మత కళాలు పెట్టి ఆర్ఎస్ఎస్ని బీజేపీని నాశనం చేస్తున్నారు. ఇది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఎంతవరకు ఇది న్యాయమో. ఈ మత కళాలలో మటుకు రాబోయే రోజులు ఉండవు. అంతా ప్రశాంతంగా మన భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది. మోడీ ఉన్నన్నాళ్ళు కుల మతాలు భేదాలు ఉండవు. దయచేసి ప్రజల దిగ్గనైనా ఆలోచించి అడిగేయండి. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇంత కనుమరుగైనా కూడా బుద్ధి రావట్లేదు. ప్రజలారా మీరే ఈ రాబోయే రోజులు బుద్ధి చెప్తారని మేము బీజేపీ పార్టీ తరఫున విన్నవించుకుంటాం. జై హింద్, జై భారత్.